గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డీమార్ట్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మేము డీమార్ట్కి అయితే వెళ్ళగానే సోడా కనిపిస్తే మమ్మీ ఒక లెమన్ సోడా, నేను ఒక మసాలా సోడా అయితే వేసేసామన్నమాట. సో మా మమ్మీ ఎప్పుడు చూసినా ఫాస్ట్గా నడిచేస్తుంది, రోజు బాగానే స్లోగా నడిచింది. సో వెళ్ళగానే ఫస్ట్ ఉప్పులు పప్పులు ఇవన్నీ తీసుకుందామని వెళ్ళిపోయాం. నేనైతే డీమార్ట్కి వెళ్తే దీంతో ఎక్కువ ఆడతాను. నాలాగా మీరు కూడా ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అవి ఉంటాయి కదా, వాటిలో గుచ్చేస్తాను కూడా నేను కనిపించకుండాని. సో యా గాయ్స్, ఆఫ్టర్ దట్ ట్రాలీలో చూసారు అన్నీ నిండిపోయిన. మా అమ్మకేమో ఈ సోప్స్ నచ్చాయి, నాకేమో ఈ సోప్స్. ఏంటో గాయస్, ఎప్పుడు చూసినా మా ఇద్దరికి కూడా రెండు నచ్చుతాయి, ఏంటో అర్థం కాదు. సో నాకేమో ఈ బ్రష్ నచ్చేసాయి బ్లాక్ కలర్వి, మా మమ్మీకేమో అవి నచ్చాయి అన్నమాట. సో ఫైనల్లీ మళ్ళీ మా మమ్మీకి నచ్చిందే తీసుకున్నాం. ఇందాక సోప్స్ కూడా అంతే, ఈ క్రీమ్స్ కూడా నాకేమో లాక్మీ నచ్చింది, మా మమ్మీకేమో పాండ్స్ నచ్చింది. బట్ స్టిల్ మేము మళ్ళీ లాక్మీనే తీసుకున్నాం. అండ్ ఒక టైట్ సర్ఫ్ తీసుకున్నాము. అండ్ సోప్స్ కూడా 99కి 100 వచ్చాయి, 165కి ఏమో 8 వచ్చాయి. 165కి 8 వస్తున్నాయి కదా అని వేసేసామన్నమాట. సో మా మమ్మీ వెళ్ళి పెరుగు తీసుకొని వస్తాను అని చెప్పింది. అక్కడికి వెళ్ళి ఆలోచిస్తుంది గైస్. అమ్మో అనుకుని ఫుల్ కామెడీ అనిపించింది. ఈ పిల్ల అయితే ఆ ఫోన్ పట్టుకుని అస్సలు వదలట్లేదు, ఆ ట్రాలీలోనే కూర్చుందనమాట. సో ఆఫ్టర్ దట్ పైకి అయితే వెళ్ళిపోగానే మా మమ్మీ ఏంటో ఈ గిన్నెల దగ్గరనే ఉంటుంది, ఎన్ని గిన్నెలు ఉన్నా కూడా నాకు గిన్నెలు కావాలి, కింద అడుగంటకుండా ఉంటుంది ఐషు, బాగుంటాయి ఐషు, తాలింపుకుంటాయి ఐషు, అది ఇది అని చెప్తానే ఉంటుంది అనమాట. సో ఇవేమో వాల్ స్టిక్కర్స్ అనమాట, చాలా వచ్చింది, ఎంతనో ఉంది, నేను ప్రైస్ సరిగ్గా చూడలేదు. ఆఫ్టర్ దాట్ మగ్స్ అని కాదు కానీ కప్స్ ఉంటాయి కదా, మిల్క్ కప్స్ అలా ఇలా. సో ఈ కప్ ఎప్పుడూ ఉంటుంది స్టాక్ డీమార్ట్లో. నాకు ఆ కప్ అంటే చాలా ఇష్టం. ఇలా గ్లాస్ కప్స్లో నాకు మిల్క్ తాగడం అంటే చాలా ఇష్టం. సో మా మమ్మీని ఎలాగోలాగా రిక్వెస్ట్ చేసి ఒక 3 కప్పులు అయితే తీసేసుకున్నాం అనమాట. మా మమ్మీకి ఇవి నచ్చాయి, నాకేమో ఇందాక చూపించాం కదా అది నచ్చాయి. నేనేమో గ్రీన్ తీసుకున్నాను, మా తమ్ముడికి రెడ్, మా మమ్మీకి పింక్ అనమాట. ఆఫ్టర్ దాట్ పిల్లలు చూసారా ఏడుస్తూనే ఉన్నారు, 3 కనిపించారు. ఈ పాప అయితే ఫోన్ పట్టుకుని మంచిగా కూర్చొని చూసేస్తుంది అనమాట. తర్వాత తమ్ముడికి బాల్ తీసుకుందామని చూస్తున్నాము, ఏది బాగా బౌన్స్ అవుతుందని చెప్పేసి. అవి రెండు నాకు అంత బాగా నచ్చలేదు, ఇది కొంచెం బాగుందని చెప్పి ఇదైతే తీసుకున్నాం అనమాట. సో కిడ్స్ వేర్లో చెప్పాను కదా, నాకు కిడ్స్ వేర్ డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి పైకి వెళ్ళామంటే కిడ్స్ వేర్ పక్కా చూస్తాను. నాకు ఈ ఫ్రాక్ నచ్చింది, ఇది బాగా గుర్తు పెట్టుకోండి సరేనా. అండ్ ఇవి కూడా బాగున్నాయి, కొంచెం స్కై బ్లూ కలర్లో ఉన్నాయి బట్ క్యామ్లో అలా కనిపించాయి. సో మా మమ్మీని మినీ పర్స్ అయితే తీసుకోమన్నాను, నో నాకు వద్దంటే వద్దు, ఇది మా మీద ఎంత మనీ అయినా స్పెండ్ చేస్తుంది, కానీ మా మమ్మీ అయితే 1 రూపీ తన కోసం తీసుకోమంటే ఆలోచిస్తుంది అనమాట. సో చైన్స్ అయితే మా పొట్టిదాని కోసం తీసుకుందాం అనుకున్నాం, బట్ అది జస్ట్ 1 ఇయర్ పాపనే కదా ఎందుకులే అని చెప్పి పెట్టేశాము. సో ఇది వచ్చేసి హిప్ బెల్ట్, నేను ఇంకా అది కూడా చైనేనేమో అనుకుని మా మమ్మీ ఇది చైన్ మమ్మీ బాగుంది కదా పర్ల్ చైన్ అంటే, మా మమ్మీ హిప్ బెల్ట్ అని చూపిస్తుంది. సో ఈ బ్యాండ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ క్లిప్స్ అండ్ ఆ ఇయర్ రింగ్స్ అండ్ ఆ బ్యాండ్స్ కూడా తీసుకున్నాను నేను. సో నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా కొంటాను. సో నేను అవి తీసుకునే లోపల మా మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మమ్మీ ఎక్కడికంటే నువ్వు ట్రా అని చెప్పి నన్ను కూడా గుంజుకుపోతుంది అనమాట. సో చూసారు కదా, నేను చూపించాను కదా సేమ్ ఫ్రాక్ మా మమ్మీకి కూడా నచ్చింది. సో ఐ వాజ్ లైక్ వా, కొన్ని ఇద్దరికి కూడా సేమ్ ఉన్నాయి అనుకున్నాను. సో మమ్మీ అక్కడికి వెళ్ళి నుంచో, నేను నీకు ఒక ఫోటో తీస్తాను, నీ శారీ కలర్ అండ్ ఫ్లవర్స్ చాలా మ్యాచ్ అవుతున్నాయని అంటే మా మమ్మీ అక్కడికి వెళ్ళి ఏంటిది అన్నట్టు చెప్తుంది. సో ఆఫ్టర్ దాట్ ఇంకా స్పెట్స్ అయితే పెట్టుకుందనమాట. ట్రై చేస్తాం కానీ ఎవరు కొనుక్కుంటారు గైస్ అంత రేట్ స్పెట్స్ చెప్పండి. సో మా తమ్ముడికి అయితే బాటిల్ అయితే తీసుకుంటుంది. సో మా మమ్మీ స్టీల్ బాటిల్ తీసింది, మా వాడికి రెడ్ అంటే ఇష్టం కదా అని చెప్పి నేను మళ్ళీ రెడ్ కలర్ బాటిలే తీసాను అనమాట. సో దీనికి ఒక 50 రూపీస్ డిఫరెన్స్ అంతే. సో ఇది తీసుకున్నాం, కొంచెం స్టీల్ లాగా ఉందని చెప్పేసి. ఇంకా
కిందకైతే వచ్చేసాం. సారీ, ఇంకా కిందకి రాలేదు, పైననే బాటిల్స్ అవి చూస్తున్నాం. ఇవి మీషోలో 250 అలా చూపిస్తున్నాయి కదా, ఇక్కడ ఎంత రేట్ ఉన్నాయని చెప్పి చూస్తున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి 350 అలా చూపిస్తున్నాయి. సో మా మమ్మీ అయితే ఆ బాక్సెస్ దగ్గరే ఉంటుంది. ఏంటో నాకు ఈ శానిటైజర్ బాటిల్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ పాండా ర్యాక్ కూడా చాలా బాగుంది, స్టడీ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీ. అండ్ ఇగో చెప్పా కదా బాక్సెస్, మళ్ళీ బాక్సెస్ దగ్గరికే వెళ్ళింది. నేను ఎంత గుంజుకెళ్ళి లాక్కెళ్ళి ఎటు తీసుకెళ్ళినా మళ్ళీ వాటి దగ్గరికే వెళ్తుంది. ఐషు ఇది బాగుంది, ఐషు అది ఇది బాగుంది, ఐషు నాకు అది నచ్చింది, ఐషు టీ బౌల్ బాగుంది, ఐషు నాకు ఈ కుక్కర్స్ నచ్చాయి, ఐషు అమ్మో వాళ్ళేమో వీడియో తీయద్దు అది ఇది అంటారు. సో ఇంకా ఎలాగైతేనే మా మమ్మీని ఇంకా నేనైతే వాళ్ళు వీడియో తీద్దాం అనేసరికి ఫుల్ భయపడిపోయి ఇంకా అక్కడి నుంచి వీడియో అయితే తీయలేదన్నమాట. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి మా మమ్మీని ఎలాగైతే నేను తీసుకెళ్ళిపోయాను. సో ఇంకా కిందకి వెళ్ళాక వీడియో ఏం తీయలేదు, నేను బయటకు వెళ్ళిపోయాము. సో 5K అయ్యింది గైస్ బిల్. సో యా గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.